హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈరోజు మీకు వచ్చేసి ఒక హెచ్ఎండిఐ లేఅవుట్ శుభగృహ వాళ్ళది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ వెంచర్ వచ్చేసి కోంపల్లి, గుండ్లపొచ్చిమపల్లి దగ్గర ఉందండి. సో అయోధ్య సర్కిల్కి దగ్గరగా. సో మేమైతే ఈ వీడియో కొంచెం లాంగ్ వచ్చిందండి, అరౌండ్ 20 minutes. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి మీకు కంప్లీట్గా రూట్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ గూగుల్ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాస్ట్లో వచ్చేసి వెంచర్ డీటెయిల్స్ కూడా మీకు రియల్గా చూపించడం జరిగింది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి అండి. మీరు ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి శుభగృహ వాళ్ళదండి. శుభగృహ సుకృతి సాన్వి అండి. ఇది వచ్చేసి మనకి గుండ్లపోచమ్మపల్లి దగ్గర ఉందండి. సో మన అయోధ్య సర్కిల్ దగ్గరలో ఉంది. సో ఒక్కసారి ప్రాజెక్ట్ అయితే ఇదండి. మనది 100 feet రోడ్కి, ఇది 50 feet రోడ్ అండి. ఫ్యూచర్లో 100 feet రోడ్డు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో మనం చూస్తే ఈ ప్రాజెక్ట్ లొకేషన్, ఇదంతా వచ్చేసి మనకి యశోద స్టాఫ్ హాస్టల్ అండ్ యశోద నర్సింగ్ కాలేజ్ అండి. మొత్తం స్కూల్ అండ్ కాలేజ్, ఇది నర్సింగ్ కేర్ మనం చూడొచ్చు. సో ఇదంతా ప్రాజెక్ట్ అండి. సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్లో మనం ప్లాట్ ఎందుకు కొనాలి, ఈ వెంచర్లో ఇది హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఈ వెంచర్లో ప్లాట్ ఎందుకు కొనాలి మనం, ఇది వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఈ వెంచర్లో మనం ప్లాట్ ఎందుకు కొనాలి, సరౌండింగ్ లొకేషన్స్ ఏంటి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. క్లుప్తంగా జస్ట్ ఒక 4 minutesలో కంప్లీట్ చేస్తాను. మ్యాప్ వైజ్, గూగుల్ వైజ్ మన రూట్స్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఒకసారి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఒకసారి చూద్దాం. నేను వచ్చేసి మీకు గండిమైసమ్మ, దెన్ మేడ్చల్ రింగ్ రోడ్ అండ్ సుచిత్ర అండ్ పైప్ లైన్ రోడ్ అండ్ బౌదుర్పల్లి చౌరస్తా, ఈ సరౌండింగ్స్ నియరెస్ట్ కాబట్టి ఈ వెంచర్కి. ఒక్కసారి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఓవర్ వ్యూ, మీకు చూపిస్తాను మార్క్ చేసి. ఇది అంతా వచ్చేసి మనకి వచ్చేసి NH44 అండి. ఇదంతా వచ్చేసి NH44. ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 6 అండి. ఎగ్జిట్ నెంబర్ 6 ఇది మేడ్చల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 6. స్ట్రైట్గా మనం ఇట్లా వస్తే ఈ రింగ్ రోడ్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ ఇది మళ్ళీ 5, గండిమైసమ్మ బాలనగర్ ఎగ్జిట్ నెంబర్ 5 అండి. సేమ్ ఇలాగే మనం ఇట్లా వస్తే ఇది గండిమైసమ్మ చౌరస్తా అండి, బౌదుర్పల్లి చౌరస్తా. దెన్ ఇది దూలపల్లి రోడ్డు నుంచి మనము కోంపల్లి, చూసారు కదా కోంపల్లి. ఇలాగే వస్తే మనం మళ్ళీ మనకి ఫాక్స్ సాగర్ నుంచి మనకి పైప్ లైన్ రోడ్డు. ఆల్రెడీ మనం దీని గురించి ఒక వీడియో చేస్తున్నాము. ఏమైందో మళ్ళీ ఒకసారి నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా వచ్చేసి మనకి మనం చెప్పుకున్నట్టు పైప్ లైన్ రోడ్ నుంచి తీసుకొని టువార్డ్స్ మేడ్చల్ రోడ్ అండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇక్కడ పెషరాబాగ్ దగ్గర వచ్చేసి మనకి అరౌండ్ 19 acresలో మనకి ఐటీ టవర్స్ వస్తున్నాయండి. దిస్ వెరీ ష్యూర్. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం మేడ్చల్ రింగ్ రోడ్కి వెళ్తాము. మేడ్చల్ రింగ్ రోడ్ నుంచి ఇది వచ్చేసి మేడ్చల్ రింగ్ రోడ్. జస్ట్ సరౌండింగ్ లొకేషన్స్ చూపిస్తున్నానండి మీకు. ఇది వచ్చేసి బాలనగర్, గండిమైసమ్మ రింగ్ రోడ్ అంటాం దీన్ని. బాలనగర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి మనం ముందుకు వస్తే ఇది గండిమైసమ్మ చౌరస్తా చూడొచ్చు. ఇది గండిమైసమ్మ చౌరస్తా. ఈ గండిమైసమ్మ చౌరస్తా నుంచి మనం ఈ వెంచర్కి వచ్చేసి మనం ఈ రూట్లో వెళ్ళొచ్చు అండి, ఇలా వెళ్ళొచ్చు. మనం ఇక్కడ వచ్చేసి ఇది అయోధ్య సర్కిల్ అంటారు. గండిమైసమ్మ చౌరస్తా నుంచి మళ్ళీ వచ్చేసి మనం బౌదుర్పల్లి చౌరస్తాకు రావచ్చు అండి. బౌదుర్పల్లి చౌరస్తా నుంచి ఇది దోల్పల్లి రోడ్డు, బౌదుర్పల్లి చౌరస్తా నుంచి దోల్పల్లి రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి మనకి కోంపల్లికి కనెక్ట్ అవుతుంది.
కోంపల్లి మళ్ళీ NH44కి కనెక్ట్ అవుతుందండి ఇది ఈ రోడ్డు. చూసారు కదా. సో మనం ఇక్కడ పైప్ లైన్ రోడ్ నుంచి తీసుకొని మేడ్చల్ రింగ్ రోడ్ అండ్ నెక్స్ట్ గండిమైసమ్మ రింగ్ రోడ్, దెన్ అక్కడ నుంచి వచ్చేసి మనకి గండిమైసమ్మ చౌరస్తా అండ్ బహదూర్పల్లి టు దోల్పల్లి రోడ్, మళ్ళీ కోంపల్లి వచ్చామండి. సో మనం చూస్తే ఈ రేడియస్ అంతా వచ్చేసి మనకి ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది, 31 కిలోమీటర్స్. మనం చూస్తే ఇక్కడ నుంచి పైప్ లైన్ రోడ్ నుంచి తీసుకుంటే మనము పైప్ లైన్ రోడ్ ఏదైతే ఉందో పైప్ లైన్ రోడ్ సుచిత్ర పైప్ లైన్ రోడ్ నుంచి తీసుకుంటే అలా మనము మేడ్చల్ వెళ్ళేసి మేడ్చల్ రింగ్ రోడ్ వరకు వెళ్ళి సో గండిమైసమ్మ నుంచి టచ్ చేసుకొని వస్తే మనకు వచ్చేసి 31 కిలోమీటర్స్ వచ్చిందండి. 31 కిలోమీటర్స్ మనం చూడొచ్చు. సో ఈ రేడియస్లో ఇదంతా ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుందండి ప్రజెంట్. సో ఫ్యూచర్లో కూడా రేట్స్ చాలా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలిసి ఇక్కడ దుండిగల్లో కూడా మనకి ఈ దుండిగల్ ఏరియాలో కూడా ఐటీ హబ్స్ వస్తున్నాయి, ఐటీ సెడ్యూల్ వస్తున్నాయి. సో ఇదైతే జస్ట్ ఈ ఓవర్వ్యూ అండి. ఈ వెంచర్కి వచ్చేసి కోంపల్లి నుంచి వెళ్ళాలి అనుకుంటే కోంపల్లి మీకు సినీ ప్లానెట్ నుంచి చూపిస్తానండి డిస్టెన్స్. మీకు కోంపల్లి సినీ ప్లానెట్ నుంచి డిస్టెన్స్ చూపిస్తాను మీకు. సో మనం చూస్తే సో మీకు చూడొచ్చు ఇది సినీ ప్లానెట్. సో ఇక్కడ నుంచి మీకు డిస్టెన్స్ అనేది చూపిస్తాను ఈ శుభగృహ సాన్వి వెంచర్కి. మనం చెప్పుకున్నాం కదా పెట్టుబేశ్వరబాగ్, ఇదంతా పెట్టుబేశ్వరబాగ్ వస్తుంది శుభగృహ సాన్వి వెంచర్కి. ఇలా వెళ్తే మనం చెప్పుకున్నాం ఇదంతా అపర్ణ వెంచర్ అండి. సో ఈ అపర్ణ వెంచర్ నుంచి సబ్ రోడ్ తీసుకోవాలండి. మనం డైరెక్ట్ NH44 ఎక్కకూడదు. ఇక్కడికి వచ్చేసరికి మనకి కోంపల్లి ఇది రైల్వే బ్రిడ్జ్ వస్తుంది, అపర్ణ అండ్ లెఫ్ట్ సైడ్ అపర్ణ వస్తుంది. పైకి వచ్చేసరికి కోంపల్లి రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ ఎక్కకుండా మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ సబ్ రోడ్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి 50 ఫీట్ రోడ్డు, ఫ్యూచర్లో 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో ఇది గుండ్లపోచంపల్లి, మనం ఆల్రెడీ నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. గుండ్లపోచంపల్లి విలేజ్ ఇది. ఇదంతా వచ్చేసి గుండ్లపోచంపల్లి విలేజ్ ఇది మొత్తము. చూడొచ్చు మన ఏరియా అంతా విల్లాస్ అంతా చాలా మంచిగా డెవలప్ అయిందండి ఈ లొకేషన్. సో ఇదే రూట్లో మనం ఇలా వెళ్తే ఇదంతా గుండ్లపోచంపల్లి రోడ్డు. అండ్ గోల్డెన్ లీఫ్ వెంచర్ మనం చెప్పుకున్నాం కదా, గోల్డెన్ లీఫ్ వెంచర్ ఇది. ఇలా ముందుకెళ్తే సో మనకి రైల్వే స్టేషన్ కూడా దగ్గరే అండి. ఇక్కడ నుంచి గుండ్లపోచంపల్లి నుంచి మనం ఈ రూట్లో వెళ్తే మనకి రైల్వే స్టేషన్ కూడా నియరెస్ట్గానే ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే లైఫ్ స్టైల్ వేర్ హౌసెస్ అండ్ చూడొచ్చు మనం ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ అండ్ ఫ్లిప్కార్ట్, సో తర్వాత TVS లాజిస్టిక్స్. సో ఇలా వేర్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయండి ఈ లొకేషన్స్లో కూడా. వేర్ హౌసెస్ అంటే మీకు తెలుసు కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో రెంట్స్ కూడా ఈజీగా ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. మనం చూస్తే ఎన్ని లాజిస్టిక్స్ ఎక్కువ ఉన్నాయి, వేర్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి ఈ లొకేషన్లో. సో ఇది వచ్చేసి మనకి ఇలా గుండ్లపోచంపల్లి దాటి మనం ముందుకు వస్తే ఇక్కడ ఇది అయోధ్య సర్కిల్ అండి. ఇదంతా వచ్చేసి అయోధ్య సర్కిల్. సో ఇది ఇక్కడ ఈ అయోధ్య సర్కిల్ నుంచి మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకి గండిమైసమ్మ వెళ్తుంది. అదే రైట్ సైడ్ వెళ్తే మనకి ఇది వచ్చేసి మళ్ళీ మేడ్చల్ చెక్ పోస్ట్ కనెక్ట్ అవుతుందండి. మేడ్చల్ చెక్ పోస్ట్కి కనెక్ట్ అవుతుంది. ఇది మేడ్చల్ చెక్ పోస్ట్కి కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ వెంచర్కి వచ్చేసి మనం అయోధ్య సర్కిల్ నుంచి ముందుకు వెళ్ళాలండి. సేమ్ అట్లాగే స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలి. సో మనం ఇప్పుడు రైట్కి వెళ్తే లెఫ్ట్కి వెళ్తే గండిమైసమ్మ, రైట్కి వెళ్తే మేడ్చల్ వెళ్తాం. అలాగే స్ట్రైట్కి వెళ్తే మనము ఇది వచ్చేసి శుభగృహ సాన్వి ఈ వెంచర్లోకి వెళ్తామండి. ఇది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి కూడా ఇది 200 ఫీట్ రోడ్ అండి. ఈ అయోధ్య సర్కిల్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి మేడ్చల్ టు గండిమైసమ్మ రోడ్డు 200 ఫీట్ రోడ్డు. ఇది ఆల్రెడీ ప్రపోజల్స్ రోడ్. ఇది 100% ఇది 200 ఫీట్ రోడ్ అవుతుంది. ఇదేది మనైతే చూస్తున్నాము ఇది 100 ఫీట్ రోడ్ అండి. జస్ట్ మనకి అయోధ్య సర్కిల్ నుంచి మనకి వెంచర్ వరకు జస్ట్ వచ్చేసి మనకి చూసారు కదా జస్ట్ 0.8 కిలోమీటర్స్ కూడా ఉండదు. సో మనం చూసాం కదా మనకి సినీ ప్లానెట్ నుంచి 8 మనం మెజర్మెంట్ చేసినాము. సినీ ప్లానెట్ నుంచి మీకు చూపించింది నేను. సినీ ప్లానెట్ నుంచి మనకి వెంచర్ వరకు 8.79 డిస్టెన్స్ వచ్చిందండి. సో క్లియర్ కదా. జస్ట్ ఒక్కసారి మళ్ళీ నేను
చెప్తున్నాను. సినీ ప్లానెట్ నుంచి మనకి వెంచర్ వరకు 8.79 కిలోమీటర్స్ వచ్చిందండి. ఒక్కసారి మనం అయోధ్య సర్కిల్ నుంచి ఎంత దూరం వచ్చిందనేది చూద్దాం. సో అయోధ్య సర్కిల్ నుంచి ఒకసారి చూద్దాం. అయోధ్య సర్కిల్ నుంచి మనకి జస్ట్ ఇది వెంచర్ ఎంట్రన్స్. ఎంత వచ్చిందండి? 1 కిలోమీటర్ ఉందండి. ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ ఉంది. పైపెచ్చి వెంచర్ వచ్చేసి మనకి రింగ్ రోడ్ లోపలే ఉంది. సో ఈ సరౌండింగ్స్ కూడా మీరు చూస్తే ఇవన్నీ విల్లాస్ చూసారు కదా, సాకెట్ వల్ల ఇవన్నీ విల్లాస్ అండి. చాలా బాగా డెవలప్ అయినాయి విల్లాస్ అనేవి. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా విల్లాసే. ఆంబ్రెసీ వల్ల ఇవి కూడా విల్లాస్ అండి. అన్ని చాలా బాగా డెవలప్ అయినాయి ఇదంతా. సో ఇది కూడా మనం చూస్తే లాజిస్టిక్స్ అండి. ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది. ఏరియా అంతా లాజిస్టిక్స్ ఎక్కువ అండి. సో ఐటీ కంపెనీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ కొన్ని ఒక 19 ఎకరాస్కి ఆల్రెడీ అప్రూవల్స్ కూడా ఇచ్చున్నారు. అండ్ దుండిగల్లో మనకి చాలా పెద్ద స్ట్రెచ్ వస్తుంది. దుండిగల్ కూడా మనం చూసుకుంటే మీకు ఇక్కడ చాలా దగ్గర వస్తుంది. దుండిగల్లు ఇప్పుడు చూసుకుంటే ఈ రూట్లో వెళ్ళిపోతే మనకి దుండిగల్ చాలా దగ్గర. ఈ లొకాలిటీ అంట మనకి దుండిగల్ లొకేషన్ వస్తుంది. మనం గండిమైసం నుంచి వెళ్ళచ్చు, లేదంటే ఈ 100 ఫీట్ నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదంటే 100 గండిమైసం నుంచి కూడా వెళ్ళొచ్చు. సో అన్నిటికీ నియరెస్ట్గా ఉందండి. సో ఫ్యూచర్లో ఒక 5 to 6 ఇయర్స్లో కన్స్ట్రక్షన్కి కానీ, లొకాలిటీ వైజ్ డెవలప్మెంట్స్ కానీ, రిటర్న్స్ కానీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి లొకేషన్ అండి. చాలా మంచి లొకేషన్ ఈ ప్రాజెక్టు. సో చూసారు కదండి. సో ఇదైతే ఈ ప్రాజెక్ట్ లొకేషన్స్ అండ్ డిస్టెన్స్ అండి. ఒకసారి మనము గండిమైసమ్మ కూడా మెజర్మెంట్ చేద్దాము. ఈ ప్రాజెక్ట్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందనేది. ఇది ప్రాజెక్ట్ మనకి శుభగృహ శాన్వి. సో ఇది అయోధ్య సర్కిల్. సో ఇక్కడ అయోధ్య సర్కిల్ నుంచి ఇది 200 ఫీట్ టువార్డ్స్ గండిమైసమ్మ టు మేడ్చల్ రోడ్డు. సో ఇది మనం వచ్చేసి గండిమైసమ్మ వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్. మనం ఇందాక చూసుకున్నాం సినీ ప్లానెట్ నుంచి 8 వచ్చిందండి మనకి ఇది. ఇప్పుడు మనం వచ్చేసి గండిమైసమ్మ చూస్తున్నాం డిస్టెన్స్. మీకు తెలుసు గండిమైసమ్మ నుంచి మనం మియాపూర్ ఎక్స్ రోడ్ చాలా ఈజీ దగ్గర మనకి. ఆల్రెడీ 200 ఫీట్ రోడ్ అది చూసాం కదా. సో 6.9 7 కిలోమీటర్స్ ఉందండి. ఎటు చూసినా 7 కిలోమీటర్స్ అండి. మ్యాక్సిమం 7 కిలోమీటర్స్ ఉంది. సో 6.9 ఉంది మనకి. ఎక్కడ నుంచి వెంచర్ నుంచి గండిమైసమ్మకి 6.9 ఉందండి. ఓకే, నెక్స్ట్ అదే మళ్ళీ వెంచర్ నుంచి మనకి నేను మేడ్చల్కి చూపిస్తున్నానండి. వెంచర్ నుంచి మేడ్చల్కి చూపిస్తున్నాను మీకు. సో ఇలా ఈ రూట్ వెళ్తే మనకి మేడ్చల్ చెక్ పోస్ట్కి వెళ్ళిపోతుందండి. ఈ రూట్ వెళ్తే మనకి మేడ్చల్ చెక్ పోస్ట్కి వెళ్ళిపోవచ్చు మనం. సో ఇలా రింగ్ రోడ్ కిందగా మనము మేడ్చల్ చెక్ పోస్ట్ అనేది దగ్గరికి వెళ్ళొచ్చు. మేడ్చల్ చెక్ పోస్ట్ అంటే ఆల్మోస్ట్ మనం మేడ్చల్ వెళ్ళిపోయినట్టే. చూసారు కదా ఎంత ఉందండి? 4.87 ఉంది. 4.87 ఉంది. ఇలా వెళ్ళొచ్చు, లేదంటే మనం ఇలా రింగ్ రోడ్ వెళ్ళి రింగ్ రోడ్ నుంచి సబ్ రోడ్కి వచ్చైనా వెళ్ళొచ్చు. సో చూసారు కదా 4.87 ఉంది. ఇటు వచ్చేసి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ ఉందండి. సినీ ప్లాంట్కి 7 ఉంది. అన్నిటికీ వచ్చేసి నియరెస్ట్ ఉందండి. సో చూసారు కదండి. సో ఇదైతే మనకి మళ్ళీ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను మీకు. సో ఇదైతే వెంచర్ అండి మనది. ఇది అయోధ్య సర్కిల్. సో ఏదైతే చూస్తున్నామో ఇది అయోధ్య సర్కిల్. ఇది గండిమైసమ్మ. సో ఇటు వచ్చేసి మేడ్చల్ చెక్ పోస్ట్. సో ఇది ఆల్రెడీ ఏరియా మీకు తెలుసు. మనకి ఇక్కడ ఉడిజిదా గోల్డెన్ లీఫ్, ఇక్కడ ఒక శుభగృహ కూడా ఇక్కడ కూడా ఉందండి. ఇది కూడా శుభగృహ వెంచరే. మనకి అయోధ్య సర్కిల్కి ముందు కూడా ఉంది ఒక వెంచరు. సో దీంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ గురించి మాట్లాడుకున్నామో, సో ఈ వెంచర్ సరౌండింగ్లో అయితే మీరు చూడవచ్చు, ఇక్కడ కూడా లాజిస్టిక్స్ ఉన్నాయి, చాలా విల్లాస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ వెంచర్ వచ్చేసి ఒక 1.5 years 2 years బ్యాక్ స్టార్ట్ చేశారండి. ప్రజెంట్ ఇది ఫైనల్ అప్రూవల్లో ఉంది. సో వర్క్స్ అన్ని నడుస్తున్నాయి. చూసారు కదా, ఇదైతే టోటల్గా వెంచర్ అండ్ సరౌండింగ్ లొకేషన్ డీటెయిల్స్ అండి. సో ఒక 1 or 2 yearsలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాము. మనకి ప్రైస్ కూడా అప్రిషియేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి, ఎవరైనా కోంపల్లి సైడ్ చూస్తున్న వాళ్ళకి, కోంపల్లి టు మేడ్చల్ కానీ గండిమైసమ్మ సరౌండింగ్లో చూస్తున్న వాళ్ళకి ఇది ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ అండి. చాలా బెస్ట్ వెంచర్ ఇది మనకి. సో మన హైటెక్ సిటీ కూడా పెద్ద డిస్టెన్స్ రాదండి మనకి. ఆల్మోస్ట్ నియరెస్ట్ ఉంటుంది. ఇప్పుడు 25 కిలోమీటర్స్ మ్యాక్స్, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో చూసారు కదండి, ఇదైతే టోటల్గా మ్యాప్ వైజ్ ఈ వెంచర్ యొక్క లొకాలిటీ అండ్ డెవలప్మెంట్స్, రూట్స్ అండ్ డిస్టెన్సెస్ అండి. సో ఒకసారి వెంచర్ వీడియో అనేది చూద్దాం. వెంచర్లో డెవలప్మెంట్స్ ఏంటి, సరౌండింగ్స్ ఏంటి అనేది వీడియో అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
సో ప్రజెంట్ మనం ఏదైతే ఈ క్రాస్ రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి అయోధ్య సర్కిల్ అంటారండి. సో ఈ అయోధ్య సర్కిల్ నుంచి మనం వచ్చేసి స్ట్రైట్ అంటే మన కోంపల్ నుంచి ఈ అయోధ్య సర్కిల్కి వస్తే మనం స్ట్రైట్ వెళ్ళాలి. సో అది గండిమైసమ్మ నుంచి వస్తే మనం లెఫ్ట్ వెళ్ళాలి. అదే మేడ్చల్ నుంచి వస్తే మనం రైట్ వెళ్ళాలండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి అయోధ్య సర్కిల్. ఈ అయోధ్య సర్కిల్ నుంచే మనకి ఈ శుభగృహ సాన్వి అనేది దగ్గరలోనే ఉంటుంది. వెంచర్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది, లెస్ దెన్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇదంతా అయోధ్య సర్కిల్ అంటారండి. సో ఫ్యూచర్లో ఈ సర్కిల్ అనేది, ఈ లొకాలిటీ అనేది చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది యాజ్ ఆఫ్ కూడా. సో వెంచర్కి జస్ట్ బిసైడ్ అండి యశోద హాస్టల్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నర్సింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం ఈ రోడ్డు ఉందో ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. చూడొచ్చు, జస్ట్ ఈ యశోద కాలేజ్కి బ్యాక్ సైడే ఉంటుంది ఎగ్జాక్ట్గా వెంచర్ అనేది. అరౌండ్ 20 acres వెంచర్ అండి, HMDA వెంచర్. చూడొచ్చు, ఇది వెంచర్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్ నుంచే ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఏదైతే రోడ్ చూస్తున్నామో ఈ రోడ్ 100 ఫీట్ రోడ్ అండి. ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ మనకి అయోధ్య సర్కిల్, మనం ఇందాకైతే ఇనిషియల్గా చూసామో ఆ అయోధ్య సర్కిల్ నుంచి మనకి ఇది డిపోచంపల్లి వెళ్ళే రూట్ అండి. చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ ఆర్చి కూడా చూడొచ్చు మనం. సో 40 ఫీట్ రోడ్ ఇచ్చున్నారండి. 100 ఫీట్ రోడ్ నుంచి వెంచర్లోకి 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. మనకు లాంగ్లో కనిపిస్తుంది యశోద కాలేజ్ అండి. సో వన్స్ మనం వెంచర్లోకి ఎంటర్ అయితే, సో ఆర్చి నుంచి చూస్తే మనకి ఇలా 100 ఫీట్ రోడ్ మనకి వ్యూ అనేది కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఆర్చి అండి. సో వెంచర్ నేమ్ వచ్చేసి శుభగృహ సాన్వి గుండ్లపోచంపల్లి అండి లొకేషన్. చుట్టూ ప్రహరీ ఉందండి, గేటెడ్ లాగా. చూడొచ్చు మనం ఇక్కడ. ఒకసారి వెంచర్లోకి ఎంటర్ అయితే వెంచర్ డెవలప్మెంట్స్ అండ్ రోడ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇది 60 ఫీట్ రోడ్ అండి. మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 60 ఫీట్ రోడ్ అండ్ కనెక్టివిటీ ఇంటర్నల్ రోడ్స్ అన్ని వచ్చేసి 30 ఫీట్ రోడ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు. సో ఏదైతే ఎంటర్ అయ్యామో కమాన్, అది కమాన్ అండి. సో కమాన్ నుంచి ఇది 60 ఫీట్ రోడ్డు, మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఇది. మనం చూస్తే ఈ యశోద కాలేజ్ అండి, జస్ట్ బిసైడే ఉంటుంది. ఇది కాలేజ్కి వెంచర్ జస్ట్ యశోద కాలేజ్ ఆనుకునే, హాస్టల్కి ఆనుకునే ఉంటుంది. చూడొచ్చు వెంచర్ డెవలప్మెంట్స్ చూస్తే. సో రోడ్స్ వచ్చేసి మనకి బ్లాక్ టాప్స్ రోడ్స్ కాకుండా, సీసీ రోడ్స్ కాకుండా స్టోన్స్ రోడ్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. రోడ్స్ వేయడం జరిగింది. వాటర్ లైన్స్, అండర్ గ్రౌండ్ పవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే స్ట్రీట్ లైట్స్, అవెన్యూ ప్లాంటేషన్ అండ్ వాటర్ ట్యాంక్. సో డెవలప్మెంట్స్ అంతా ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయ్యండి. 90%, 99%. సో ఫైనల్ అప్రూవల్కి రెడీగా ఉంది వెంచర్. సో ఆల్మోస్ట్ దీంట్లో అన్ని ప్లాట్స్ వచ్చి సేల్ అయిపోయాయండి. సో రీసేల్ ప్లాట్స్ కొన్ని ఉన్నాయి, చూడొచ్చు వెంచర్ డెవలప్మెంట్ అనేది ఎలా చేశారు అనేది. సో డ్రైనేజెస్, వాటర్ లైన్ ప్రతి ఒక్క ఫ్లాట్కి ఇండివిజువల్గా, ప్రతి ఒక్క హౌస్కి వచ్చేసి ప్రతి ఒక్క కార్నర్లో వాటర్ కనెక్టివిటీ, అండర్ గ్రౌండ్ పవర్. సో రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అండి ఇవి 30 ఫీట్ రోడ్స్. మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్. సో వెంచర్ డీటెయిల్స్, సరౌండింగ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇందాక ఆల్రెడీ మనం మ్యాప్లో చూసుకున్నాము. గూగుల్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పండి. జస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు జస్ట్ వెంచర్ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను మీకు. సో డెవలప్మెంట్స్ ఎలా చేశారు ఏంటి అనేది చూసారు కదండి. ఇదైతే టోటల్గా వెంచర్ గురించి. సో మీకు ఎవరికైనా ఈ వెంచర్లో ప్లాట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు వెంచర్ చూపించడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం వెంచర్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము.
వెంచర్ నుంచి బయటకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు వ్యూ ఇది. మనం ఏదైతే స్టార్టింగ్లో కమాన్ చూసామో అది కమాను. చుట్టూ చూస్తే మనకు ప్రహరీ కూడా చేస్తున్నారంటే మొత్తము. లెఫ్ట్ సైడ్లో పార్క్ కనిపిస్తుంది. ఈ రోడ్ వచ్చేసి మనకి గుండ్లపోచమ్మపల్లి రోడ్ అండి. మనకు అయోధ్య సర్కిల్ నుంచి టువర్డ్స్ గుండ్లపోచమ్మపల్లి కోంపల్లి వెళ్ళే రూట్ ఇది. జస్ట్ ఫాస్ట్ ఓవర్ వ్యూలో మీకు జస్ట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ. సో ప్రజెంట్ ఏదైతే మనం ప్రజెంట్ రోడ్ చూస్తున్నామో ఈ రోడ్ వచ్చేసి మనకి అయోధ్య సర్కిల్ నుంచి కోంపల్లి వెళ్ళే రూట్ అండి. సో కోంపల్లి నుంచి చూస్తే కోంపల్లి టు అయోధ్య సర్కిల్ రోడ్డు. సో గుండ్లపోచమ్మపల్లిని కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది ఈ రోడ్డు. 100 ఫీట్ రోడ్డు, ఫ్యూచర్ ఎక్స్టెన్షన్. సో యాజ్ ఆఫ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ ఉంది. సో మనం చూడొచ్చు సరౌండింగ్ ఏరియాస్. ఈ ఏరియాస్ అన్నీ కూడా విల్లాస్ అండ్ ఇండివిడువల్ హౌసెస్, మంచి మంచి హెచ్ఎండిఏ వెంచర్స్. సో గ్రీనరీ, నాన్ పొల్యూటెడ్ ఏరియా, మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా అండి. సో మనం గమనించవచ్చు ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 1 టైం ఇంక్రీజ్ వస్తున్న ఏరియా అండి ఇది. సో చూసారు కదండి చోట్ల వెంచర్ డీటెయిల్స్ అయితే ఇవి. మీకు కనుక ఈ వెంచర్ నచ్చినట్టయితే మీరు కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.